వెల్కమ్ టు J5 న్యూస్. బనకచెర్లతో ఆంధ్రప్రదేశ్ అంధకారం. రావులపాలెంలో జరిగిన బీసీ ఆత్మీయ సమావేశంలో బీసీవై అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆరోపణ. చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు కేవలం ముడుపుల కోసమేనని, ఇది రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉందని అన్నారు. బీసీల ఆత్మీయ సమావేశంలో రామచంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాకపోయినా పెద్ద ఎత్తున వ్యయం అవసరమయ్యే బనకచెర్ల ప్రాజెక్టుపై చంద్రబాబు అత్యుత్సాహం చూపిస్తున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవంటూ విలపించే చంద్రబాబు బనకచెర్లకు 82,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు అంటూ ప్రశ్నించారు. బీసీల కోసం రక్షణ చట్టం ఎక్కడా? చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 13 నెలలైనా బీసీ కోసం హామీ ఇచ్చిన రక్షణ చట్టం గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని మండిపడ్డారు. పథకాలకు డబ్బులు లేవంటూ ఊరేగే చంద్రబాబుకు బీసీల రక్షణ చట్టానికి కూడా నిధులు లేవా అంటూ సూటిగా ప్రశ్నించారు. నెల రోజుల్లో చట్టంపై ప్రకటన రాకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామంటూ హెచ్చరించారు. ఆనాడు పూర్తి స్థాయిలో చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల అభివృద్ధి చెందాలంటే బీసీలకు 44% విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి. స్థానిక సంస్థల్లో కావచ్చు, రాజకీయ అంశాల్లో కావచ్చు, వాళ్ళకి ఏ విధంగా అయితే దళితులకు రిజర్వేషన్లు ఉందో అదే విధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి 1984లో రిపోర్ట్ ఇస్తే ఆనాటి నుండి ఈనాటి వరకు దశాబ్దాల కాలం పాటు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అనుభవించింది. కానీ ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కనీసము ఆ కమిషన్ కి సంబంధించిన నివేదికను బహిరంగపరచలేని స్థితిలో ఉన్నారంటే వీళ్లకు చిత్తశుద్ధి ఎంత ఉందో, బీసీల పైన ప్రేమ ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. గత దశాబ్దాల కాలం నుండి మనం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాము, తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసాము. ఇంకా ముఖ్యమంత్రులుగా తీసుకుంటే ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మరి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా చాలా మంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి పరంగా తీసుకుంటే రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఈ రోజు వరకు రాష్ట్రం నిజంగా అభివృద్ధి దిశగా వెళ్తోందా? నిజంగా రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి జరుగుతోందా? రైతులకు మంచి జరుగుతోందా? యువతకు మంచి జరుగుతోందా? 100కి 80-85% పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి ఏమాత్రం ఉంది అనేది ఈ రోజు మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రావులపాలెంలో ఈరోజు బీసీ నాయకులు, పెద్దలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సంపద సృష్టిస్తాను, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను, రాష్ట్రంలో శాంతియుత పరిపాలనను అందించి అన్ని వర్గాలకు మంచి చేస్తాను, సూపర్ 6 పథకాలు అందిస్తాను, రాష్ట్రంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తానని చెప్పి అనేక రకాలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన గత 13 నెలల పాటు వీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా తప్పుడు ప్రచారాలతో, కల్లిపల్లి మాటలతో కాలయాపన చేస్తూ అవకాశం దొరికిన చోటల్లా అవినీతి చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వీరిచ్చిన ఏ ఒక్క హామీలో ముందుకెళ్లే ప్రయత్నం కానీ, అదేవిధంగా సూపర్ 6 పథకాల అమలు విషయంలో కానీ ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా రాష్ట్రంలో
ఏ విధంగా భూములను దోపిడీ చేయాలి, వీళ్లకు కావాల్సిన కంపెనీలకు ఏ విధంగా కట్టబెట్టాలి, అదే విధంగా ప్రాజెక్టుల పేరు చెప్పి ఏ విధంగా దోపిడీ చేయాలి అనే అంశాలపైన వీళ్ళు శ్రద్ధ చూపిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు ఇప్పటి వరకు. ఈ రోజు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి అడుగు ముందుకు వేయకుండా మహిళలను మోసం చేస్తున్నారు. అదే విధంగా రైతులకు ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. అదే విధంగా బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఆ పేరు కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారికి చేత చెప్పించాల్సిన బాధ్యత ఈ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు ఉంది. కరెక్ట్ గా బీసీవై పార్టీ తరఫున నెల రోజుల సమయం ఇస్తున్నాము. ఈ 30 రోజుల్లోపు బీసీ రక్షణ చట్టానికి సంబంధించి ప్రభుత్వం వైపు నుండి స్పష్టమైన ప్రకటన రాకపోతే ఈ రాష్ట్రంలో బీసీల ఉద్యమం మొదలవుతుంది. అది ఎలా ఉంటుందో మీరు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.